పోసాని కృష్ణమురళి గారు జైల్లో ఉన్నందున న్యాయ సహాయం చేసేందుకు ములాఖత్ సందర్భంగా పోసాని కృష్ణమురళి గారిని కలవడం జరిగింది. ఆయన ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా చర్చించాం. తర్వాత అతను బాగా సిక్కుగా ఫీల్ అవుతున్నారు, అనారోగ్యంగా ఉన్నాడు. ముఖ్యంగా ఈ కేసులో పోసాని కృష్ణమురళి గారి కేసులో చాలా దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పుడూ 2016లో నంది అవార్డుల సందర్భంగా ఆ కమిటీలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ నంది అవార్డుల కమిటీలో ఇచ్చిన తీర్పుకు నేను కట్టుబడను, తర్వాత అది మంచిది కాదని చెప్పినందుకు 2025లో కేసు పెట్టారు. 2016లో జరిగితే ఇన్సిడెంటు 2025లో కోడూరులో, అది కడప జిల్లాలో అంత సుదూర ప్రాంతంలో కేసు పెట్టి అతన్ని సుదూర ప్రాంతం అక్కడ నుంచి మళ్ళీ పీటీ వారెంట్ల పైన రోజుకు 1000 కిలోమీటర్లు, 800 కిలోమీటర్లు, 1200 కిలోమీటర్లు ఇట్లా తిప్పి ఆయన శారీరకంగా మానసికంగా హింసించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జైల్లో ఉన్నప్పుడు ఆ 52 డేస్ ఎంత ఈ పేపర్లు కానీ, ఎల్లో మీడియా కానీ, లేకపోతే మిగతా వాళ్ళు కానీ, వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఇంత నానా ఇది చేశారో, మనకు యాగి చేశారో మనకు అర్థమవుతుంది. ఆ రోజు అనేక సర్టిఫికెట్లు, అనేక వ్యాధులు, తర్వాత దోమల బారి ఇట్లాంటివన్నీ ఉన్నాయని చెప్పి ఆ రోజు చెప్పి, అంటే ప్రాణం అంటే తెలుగుదేశం వల్లదే, మిగతా వాళ్ళవేమీ ప్రాణాలు కాదు. సోషల్ మీడియాలో ముఖ్యంగా 7 సంవత్సరాలకు లోపల బడి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళని అరెస్టు చేయకూడదు. 41A ఇవాళ ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం, బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 35(3) కింద మాత్రమే వాళ్ళకు నోటీసులు ఇవ్వాలని అనేక జడ్జిమెంట్లు ఉన్నప్పటికీ వీళ్ళు వాటన్నిటిని ఉల్లంఘించి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని న్యాయస్థానాలను కూడా గౌరవించకుండా పోసాని కృష్ణమురళి గారిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇటీవలనే ఒక కేసులో డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చిన సోషల్ మీడియా కేసుల్లో ఇస్తూ తీవ్రంగా హెచ్చరించింది. డీజీపీని కూడా కోర్టుకు పిలవాల్సి వస్తుంది. పోలీసులే చట్టాలను వ్యతిరేకిస్తే, పోలీసులే చట్టాలను ధిక్కరిస్తే, న్యాయ వ్యవస్థను కూడా ధిక్కరిస్తే తప్పకుండా కోర్టుకు రావాల్సిన పరిస్థితులు కూడా క్రియేట్ చేయబడతాయని ఒకవైపు హెచ్చరించినప్పటికీ ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఇలా కూటమి నాయకుల మాటలు వినకుండా ఉండడం లేదు. వాళ్లకు తొత్తులుగా పనిచేస్తున్న సందర్భం ఇది. ఎందుకంటే ఇలాంటి కేసుల గురించి మనం చెప్పుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం, 2 కేసుల్లో దాదాపు 18 కేసులు పెట్టారు పోసాని కృష్ణమురళి పైన. దాంట్లో నంది అవార్డ్స్కు సంబంధించిన కేసులు 12 కేసులు, ఒకే ప్రెస్ మీటు, ఒకే కంటెంటు, కేసులు మాత్రం 12 పెట్టారు. అదేవిధంగా తర్వాత ఇంకో ప్రెస్ మీట్కు సంబంధించి ఈ కేసులు, మిగతా కేసులన్నీ పెట్టారు. తర్వాత 4 దీన్ని 111 సెక్షన్ అట్రాక్ట్ చేయడానికి ఏదో ఛార్జ్ షీట్లు వేయాలని అతి తెలివి చూపించి వాళ్ళు 2 కేసుల్లో ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. అంటే ఆ ఛార్జ్ షీట్లు వేసేదాన్ని ఎందుకు ఉదహరిస్తున్నామంటే, ఆ రోజు పోసాని కృష్ణమురళి గారిని విచారించాల, సమన్స్ ఇవ్వాలా, మీరు నేరం చేసినారా అని అడగల, అతని నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలా, ఏమీ ఎంక్వైరీ చేయకుండా ఛార్జ్ షీట్లు వేసినారు. ఇవాళ ఈ కేసులో, ఇప్పుడు జైల్లో ఉన్న కేసులో మాత్రం వాళ్ళకి పోలీస్ కస్టడీ కావాలని చెప్పి ఓ పిటిషన్ వేశారు. అంతకుముందు బలవంతంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్న సందర్భం, దాంట్లో ఇతర మా ముఖ్యమైన రాజకీయ నాయకులను కూడా దీంట్లోకి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా లాగాలని చెప్పి ప్రయత్నం చేసిన సందర్భం మనం కోడూరులో చూసాం. అదేవిధంగా రేపు పోలీస్ కస్టడీలో కూడా వేరే ఏదో ఒకటి చెప్పించుకోవాలని చెప్పి, అదేవిధంగా శారీరకంగా మానసికంగా ఆయన హింసించడమే వాళ్లకు తృప్తి, వాళ్ళ కళ్ళలో కోరిక తీర్చేదానికి ఈ ప్రభుత్వము అనేది, ఈ పోలీసు వాళ్ళు పనిచేస్తారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అన్ని కేసుల్లో బెయిల్ వచ్చాయి, ఈ కేసులో మాత్రం బెయిల్ రావాల్సి ఉంది. అయితే దాన్ని కూడా మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం. తర్వాత కొన్ని కేసెస్లో సోషల్ మీడియాకు సంబంధించిన కేసుల్లో కానీ, పోసాని కృష్ణమురళి గారి సంబంధించిన కేసుల్లో కానీ అక్రమ అరెస్టులు, వాటన్నిటిపైన మేము కోర్టులో పోరాడతాం. వీళ్ళందరికీ న్యాయ వ్యవస్థ పైన
గౌరవం లేకుండా రాజ్యాంగానికి లోబడకుండా పోలీసులు ఎలాంటి చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము కోర్టుకు లాగుతాము, తర్వాత సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్తామనేది ఒకటి చెప్తూ, అదేవిధంగా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతో కాలం చెల్లదు, వాళ్లకు బుక్కులు ఉంటే మాకు కూడా బుక్కులు ఉన్నాయి. ఇప్పటికే 62 మంది ఆఫీసర్ల పేర్లు మేము కూడా రాసుకోవడం జరిగింది. ఏ ఆఫీసర్లు అంటే చట్ట వ్యతిరేకంగా ఎవరైతే అక్రమ అరెస్టులు చేశారో, తర్వాత నిర్బంధించి చిత్రహింసలు పెట్టి కోర్టులకు ప్రొడ్యూస్ చేయకుండా ఎక్కడెక్కడ వేధించారో వాళ్ళందరి పేర్లు కూడా మా బుక్కుల్లో కూడా రాసుకోవడం జరిగింది. అట్లాంటి వాళ్ళు ఇప్పటికే 62 మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, ప్రభుత్వాలు మారుతుంటాయి. వ్యవస్థలు అనేది ముఖ్యము. ఆ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఇదే ఈరోజు మీరు చేసిన పని మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా అట్లాంటి పరిస్థితుల్లోకే నెట్టబడుతుందేమని మేము బాధపడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసే పనిని చేయకుండా ఉండి, తర్వాత సచ్చిలంగా మీరైతే ఏదైతే దొంగ హామీలు ఇచ్చి ప్రజలకు ఆ హామీలన్నీ తీర్చేదానికి మీ శాయశక్తులా కృషి చేసి ప్రజాభిమానం పొందాలే కానీ వైసీపీకి నాయకులను అనగదొక్కడానికి, వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళపైన కేసులు పెట్టడానికి, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఆక్రమిస్తున్నారు పార్టీకి సంబంధించిన ఓటర్లవి, తర్వాత అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, మాపైనే దాడులు చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళపైనే కేసులు పెడుతున్న పరిస్థితి ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా కొంత విచక్షణతో ఆలోచించాలా. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఈ ప్రభుత్వం కాకపోతే రాజకీయ పార్టీలు ఇంకో రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వ్యవస్థలు ఎట్లా ఉంటాయనేది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా. కాబట్టి ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, తర్వాత అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటుకు హెచ్చరిక చేయదలుచుకున్నది ఏంటంటే, మీరు చట్టాలకు లోబడి, న్యాయ వ్యవస్థకు లోబడి, రాజ్యాంగానికి లోబడి ఏదైనా తప్పు చేసింటే దాని ప్రకారం మీరు వ్యవహరించండి. లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఇవాళ ఐటీడీపీ కానీ టీడీపీ కానీ ఓపెన్గా చాలా దుర్మార్గంగా ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్ల్లో, తర్వాత వాళ్ళ పత్రికల్లో విపరీతంగా సంఘ వ్యతిరేకంగా, తర్వాత అశ్లీలకరంగా, అసభ్యకరంగా పోస్టులు చేస్తుంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా వాటిపైన కంప్లైంట్లు ఇస్తూ ఉంటే కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడంలో వాటిపైన మళ్ళీ మేము కోర్టుకు వేస్తున్నాం. ఆ కేసులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరై బాధ్యులైతే వాళ్ళను కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్లు వేసైనా కానీ శిక్షించే వరకు మేము వాళ్ళందరినీ వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం మంచి పాలన అందించాలని చెప్పి, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి, వ్యవస్థలను నాశనం చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ